అనగనగనగా ఒక గ్రామం. ఆ గ్రామంలో 2 పిల్లులు ఉన్నాయి. ఒకటి నలుపు రంగులో, మరొకటి తెలుపు రంగులో ఉంది. వీళ్ళిద్దరికీ ఎప్పుడు పడేది కాదు. ఎప్పుడు చూసినా గొడవ పడుతూనే ఉంటాయి. ఈ తెల్లపిల్లికి ఏం పని లేనట్టుంది. ఎప్పుడు చూసినా నా వెంటే తిరుగుతుంది. నేను ఏం చేస్తే అదే చేస్తుంది. నల్లపిల్లి, నీకేం పనిలేదు. నువ్వే నా వెంట తిరుగుతావు. ఎప్పుడు చూసినా నేను ఏం చేస్తే నువ్వు అదే చేస్తావు. లేదంటే చెడగొడతావు. ఇలా ఎప్పుడు చూసినా గొడవ పడుతూనే ఉంటాయి. ఒకరోజు వాళ్లకి తినడానికి ఏమీ దొరకలేదు. ఇద్దరు ఆహారం కోసం వెతుకుతున్నారు. అప్పుడే వారిద్దరికీ ఒక రొట్టె దొరికింది. ఇప్పుడు ఈ విషయంలో కూడా గొడవ మొదలుపెట్టారు. ఈ రొట్టెను ముందుగా నేనే చూశాను. ఇది నేనే తింటాను. కాదు, నేను మొదటగా చూశాను. అది నా రొట్టె. ఆ రొట్టెను ఎవరు తినాలి అనే గొడవ మొదలైంది. నాది అంటే నాది అని గొడవ పడుతున్నారు. ఎప్పుడు అబద్ధాలు చెప్తావు? నేనే ఆ రొట్టెను ముందు చూశాను. అదిగో, నువ్వే అబద్ధం చెబుతున్నావు. రొట్టెను నేను చూస్తే నువ్వు చూశాను అంటున్నావు. పిల్లులు గొడవ పడుతుంటే అటుగా వెళ్తున్న ఒక కోతి వాళ్ల గొడవని చూసింది. ఎందుకు వీళ్ళు ఇలా గొడవ పడుతున్నారు? వాళ్ళిద్దరి మధ్య గొడవ ఏంటో తెలుసుకుంటాను అని ఆలోచించి కోతి వాళ్ల దగ్గరకు వెళ్ళింది. ఎందుకు మీరు గొడవ పడుతున్నారు? విషయం ఏంటో నాకు చెప్పండి. నేను ఏమైనా మీకు సహాయం చేయగలిగితే చేస్తాను. కోతి అడగ్గా 2 పిల్లులు నువ్వు చెప్పంటే నువ్వు చెప్పమని మళ్లీ గొడవ మొదలుపెట్టాయి. మీరు ఇలా గొడవ పడితే నాకు మీ మధ్య ఉన్న గొడవ ఏంటో ఎలా అర్థమవుతుంది? అసలు విషయం ఏంటో చెప్పండి. నల్లపిల్లి, నువ్వు చెప్పు. కోతిబావా, విషయం ఏంటంటే మాకు ఈ రొట్టె ఎవరు తినాలి అని గొడవ మొదలైంది. నేనే ఆ రొట్టెను మొదటిగా చూశాను. కాదు కోతిబావా, నేనే మొదటగా చూశాను. తను అబద్ధం చెబుతోంది. ఆపండి, గొడవ పడకండి. ఇప్పుడు ఏం చెయ్యమంటావో నువ్వే చెప్పు కోతిబావా. నువ్వే న్యాయం చెప్పు కోతిబావా. ఆగండి, కష్టంగానే ఉంది. కాని నాకు ఒక ఆలోచన వచ్చింది. చెప్పు, ఏం చేయమంటావు కోతిబావా? ఈ రొట్టెను చెరసగం చేసి ఇస్తాను. అప్పుడు మీరిద్దరూ ఈ రొట్టెను తినొచ్చు. ఈ ఆలోచన బాగుంది. సరే, అలానే చేయండి. 2 పిల్లులు ఒప్పుకున్నాయి. కోతి రొట్టెను 2 ముక్కలు చేసింది. ఇదిగోండి, చెరసగం చేశాను, తీసుకోండి. కాని సమానంగా లేదంటూ ఎక్కువ ఉన్న రొట్టెను కొంచెం తుంచి తినేసింది. సమానంగా లేదు, ఆగండి. మీకు సమానంగా ఇస్తాను. ఇదిగో, ఈ రొట్టె ముక్కలో ఎక్కువగా ఉంది. ఇది కొంచెం తుంచితే సమానమవుతుంది. అది తిన్న తర్వాత మరో ముక్క పెద్దగా అనిపించిందని దానిని కూడా కొంచెం తిన్నది. కోతిబావా, మాకు రొట్టెని ఇవ్వకుండా నువ్వే తినేస్తున్నావు. అవును, మాకు ఆ రొట్టె ముక్కలను ఇవ్వండి కోతిబావా. ఆగండి, సమానం చేసి ఇవ్వాలి కదా అని అది తిన్న తర్వాత మరో ముక్క పెద్దగా కనిపించిందని దాన్ని కూడా కొంచెం తిన్నది. అలా తింటూ తింటూ చివరికి కోతి మొత్తం రొట్టెను తినేసింది. పిల్లులకు ఏమీ మిగలలేదు. మనమే రొట్టెను చెరసగం చేసుకుని ఉంటే అయిపోయేది. ఈ కోతి మొత్తం తినేసింది. మనకు ఏమీ మిగిల్చలేదు. ధన్యవాదాలు మా కథను చూసినందుకు. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ బెల్ను ఆన్ చేసి కొత్త కథలు, పాటలు వెంటనే చూడండి. మరిన్ని అద్భుతమైన వీడియోల కోసం మమ్మల్ని మీ స్నేహితులతో పంచుకోండి. తర్వాతి సరదా వీడియోలో కలుద్దాం. ఆ ఏల్ కార్టూన్ వినోదం, విజ్ఞానం కలిసిన ప్రపంచం.